ఒక రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏదో గంజాయి అమ్మటం నేరం కాదు, ఆడపిల్లని గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళని పొగిడినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి ఇది చదివిందని. చదువుకోవచ్చు కానీ సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో వాళ్ళని పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. మా ప్రభుత్వంలో కాదు, నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరమని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలీదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూవా? నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు, అరికాలు కోటింగ్ ఇప్పించావు, కేసులు నడుస్తూ ఉన్నాయి, దానిలో కూడా మరి జైల్లోకి పోతా ఉన్నారు.